కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కొంతమంది వ్యాపారస్తులు నర్సింగి మండల కేంద్రంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు కొనుగోలు చేయగా ఆ భూమిలోకి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. దీంతో రెచ్చిపోయిన భూ వ్యాపారస్తులు నర్సింగి మండల కేంద్రంలో ఉన్న తాడ్వాయి కుంటకట్టను జేసీబీతో ధ్వంసం చేశారు. మండల కేంద్రంలోని నర్సింగిలోని సర్వే నంబర్ 294లో 2 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంతో తాడ్వాయి కుంట ఉంటుంది. 2 రోజులుగా జేసీబీతో కుంటకట్టను ధ్వంసం చేసి పక్కనున్న రైతులకు సమాచారం ఇవ్వకుండా దారి వేసుకున్నారు. రైతులు తమ కుటుంబ సభ్యులు శ్మశాన వాటిక కోసం ఉంచుకున్న స్థలాన్ని సైతం ఆక్రమించి రోడ్డు వేసుకున్నారు. నర్సింగి మండల కేంద్రంలోని కుంటకట్ట ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డితో ప్రస్తావించగా కుంటకట్ట ధ్వంసం విషయమే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్థానిక తహసీల్దార్ సర్వేయర్లకు సమాచారం అందించి ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం భూ వ్యాపారస్తులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆ గుంట మాది, మేము వెంకటరెడ్డికి అమ్మి మేము వెంకటరెడ్డి దగ్గర బొందలో పెట్టుకోవడానికి లేదని మేము తీసుకున్నాక ఇప్పుడు నాది అని తీసుకుంటుండు. కామారెడ్డి అయినా నొప్పించిండు ఇవరకు 11 ఇవరకు వస్తా అన్నట్టు రాలేదు. ఇప్పుడు కొన్నది కదా వేణుగోపాల్. ఏమంటుండు వేణుగోపాల్? ఏమంటుండు ఆయన? ఇది కొనలేదు మరి, బాగా కొన్నాడు. ఇది మాది కొనలేదు. మాకేమున్నది ఇప్పుడు మా వాళ్ళకి వెళ్ళి చేసి లక్ష్మి మేము అప్పుడు పటేల్కి అమ్మినాం, అందరం కలిసి అమ్మినాం, 10 మందిని కలిసి. మరి లేదు, మాది సిద్ధరాములది, కొత్తపురం సిద్ధరాములది 2 గుంటలు ఉంది, మాది మెతుకు నారాయణది 2 గుంటలు ఉంది. నేను మాట్లాడుతున్నా, మాకు ఏమి ఆధారం లేదు, మాకు ఇటు గుర్తు మాత్రమే ఉంది, మాకు ఎటు పోదామన్నా ఆధారం లేదు. ఆ గుంటలు మేము వచ్చినాడు అన్నట్టు పోతావు నువ్వు బావి దిక్కు, మేము వచ్చినప్పుడు ఇచ్చేద్దాము అని చెప్పినాడు. ఇక పొద్దున వచ్చిన మేము పడుకున్న బట్టల మా ఆయన కాలు ఇరిగింది. ఏం చేయాలి? మాకేమైనా న్యాయం చేయండి. మా దానికి మందికి ఏం అధికారం ఉంటుంది? మేము ఇస్తేనే తీసుకుంటారు కదా, మమ్మల్ని కాదని మాదని ఎదురుకపోతామంటే ఎట్లా న్యాయమా? న్యాయమైంది. మేము వస్తే ఒప్పుకుంటారా? మందిదానికి మాదాని వస్తే మాకేమైనా న్యాయం చేయరు. లేకపోతే మా దగ్గర ఏం ఆధారం లేదు, ఏమైనా తాగి ఆ తలమునే చేస్తాం మేము, అంతే, ఏం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.